చికెన్ బిర్యానీ తినాలనిపించినప్పుడు, కానీ దమ్ బిర్యానీ చేసుకునేంత టైం లేదన్నప్పుడు, సింపుల్‌గా 30 మినిట్స్‌లోనే అయిపోయేటటువంటి ఇట్లా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి బావుంటది. అండ్ దీనికోసం చికెన్ మ్యారినేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడు కలిపి చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్‌లో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఏసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ కసూరి మెంతి, ఒక టేబుల్ స్పూన్ అల్లం, 2 టేబుల్ స్పూన్ల కర్డ్, తర్వాత ఒక గుప్పెడన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని, కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని, ఆయిల్, ఘీ ఇంకా కొన్ని హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని, మనం కలిపి పెట్టుకున్న చికెన్‌ని కూడా అందులో ఏసుకొని, 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని, జస్ట్ 2-3 విజిల్స్ కుక్ జేసుకోండి. అది కుక్ అయితున్నప్పుడు ఇంకొక పక్కన ఒక బౌల్ పెట్టుకొని, రైస్ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, హోల్ గరం మసాలా, ఇంకా కొంచెం అల్లం, కొత్తిమీర, ఉప్పు ఏసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయితున్నప్పుడు మనం గంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ గూడా అందులో యాడ్ జేసుకొని, అది బాగా ఉడుకుతున్నప్పుడు ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని 95% కుక్ జేసుకోవాలి. తర్వాత ఇట్లా చూపిస్తున్నట్టుగా బిర్యానీ హండీలో ఫస్ట్ ఒక లేయర్ చికెన్ ఏసుకొని, దానిపైన ఇంకొక లేయర్ రైస్ ఏసుకొని, కొద్దిగా పుదీనా, ఘీ ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ జేసుకొని, తర్వాత ఇంకొక లేయర్ చికెన్ యాడ్ జేసుకొని, దానిపైన రైస్ ఏసుకొని, కొద్దిగా బిర్యానీ మసాలా, ఇంకా కొంచెం ఆయిల్, ఘీ, పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ గూడా ఏసుకొని, మూత బెట్టేసుకొని, మంటని లో ఫ్లేమ్‌లో బెట్టుకొని, మన హండీ పైన ఏదైనా ప్రెషర్ పెట్టేసి జస్ట్ ఒక 15 మినిట్స్ వదిలేసేయండి. అంతే మన ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోతది. అండ్ సింపుల్‌గా టైం లేనప్పుడు ఇట్లా సింపుల్‌గా బిర్యానీ ట్రై చేయండి. చాలా బావుంటది. బై ద వే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.